హాయ్! అందరికీ గుడ్ మార్నింగ్. నేను లునావత్ పవన్. హిమాలయాస్, కాజా, స్పిటి వ్యాలీ. ప్రెజెంట్ వచ్చేసి ప్లెజెంట్ వెదర్ ఉంది కాజాలో. నిన్నైతే కొంచెం స్నోఫాల్ అయింది. లైట్‌గా అయింది. హై ఆల్టిట్యూడ్‌లో ఎక్కువ స్నోఫాల్ అయితే నిన్న అయింది. ఐ థింక్ ఇదే లాస్ట్ స్నోఫాల్ అయ్యుండొచ్చు స్పిటిలో. సమ్మర్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సమ్మర్ అంటే కొంచెం చలి కోటేసుకొని అంటే ఎక్కువ స్వెటర్‌లేసుకొని బయట మనం తిరగగలుగుతాం. కొంచెం ప్లెజెంట్ వెదర్ అయితే ఉంటది. కానీ మన సమ్మర్ లాగైతే హీట్ ఉండదిక్కడ. ఇక్కడ సమ్మర్ ఎండాకాలమైనా గూడా చలి కోట్లేసుకొని, స్వెటర్‌లేసుకొని ఉండాల్సిందే. రాత్రయితే చాలా వెయిట్ ఉన్న ఉంటాయి గదా! దుప్పట్లు చాలా బరువంటే ఆహ్, వాటిని కప్పుకొని పడుకోవాల్సిందే. తప్పదిక. మీరు హిమాలయాస్‌కి రావాలంటే ఎస్పెషల్లీ కాజా ఇదే పర్ఫెక్ట్ టైం. మీరొకలా వస్తే మీరు తప్పకుండా కాజాలో ఒక 3, 4 రోజులుండాలి. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే. మొదటిది వచ్చేసి ఫుడ్డు. ఇక్కడ థుక్పా అనేది ఫేమస్. థుక్పా అనేది ఒక నూడిల్స్ లాంటిది. అది వాటర్ అంటే సూప్‌లో ఉంటది. వెజిటబుల్స్ గూడా ఉంటదనమాట. రౌండ్ నూడిల్స్ ఉంటది. అదొక భూటానీస్ టైప్ అది అంటే ఇప్పుడు టిబెటియన్ ఉంటారు గదా! చైనా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ అనమాట అది. దాని ఇండియన్ వేరియేషన్ గూడా ఉంది. అదే తెంతుక్. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ కాజా, హిమాలయాస్ అంటే తుక్పా ఫేమస్. సో, మీరు తుక్పాని తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడికొస్తే. సెకండ్ వచ్చేసి మటన్ షాఫ్టా అలాంగ్ విత్ టింగ్మో. టింగ్మో అనేది ఒక రోటీ లాగా బన్ లాగుంటది. దాంతో పాటు షాఫ్టా. ఇక్కడ భాషలో షా అంటే మాంసం అని అర్థం. సో, టమాటా కర్రీలో మటన్‌ని వేసి మటన్ అంటే ఇక్కడ లోకల్ మటన్ అన్నమాట. బయట నుంచి రాదు. చికెన్ అనేది ఫ్రోజెన్ అయి ఉంటది. బయట నుంచొస్తది. ఇక్కడ లోకల్ ఆ మీట్‌తో ఆ టమాటా కర్రీలో ఒకలాగా అంటే లోకల్ స్టైల్‌లో చేస్తారు కర్రీని. దాన్ని మటన్ షాఫ్టా లేదా చికెన్ షాఫ్టా అని అంటారు. టింగ్మోతో అయితే కాంబినేషన్ అయితే బాగుంటది. మీరు ఒకలా కాజాకొస్తే ఖచ్చితంగా ఈ మటన్ షాఫ్టాని ఈ టింగ్మోతో ట్రై చేయాల్సిందే. చికెన్ అంటే బయట నుంచి వస్తది. అది అంత స్పెషల్ ఏమి ఉండదు. కానీ మటన్ అనేది ఇక్కడ లోకల్ గదా! ఇక్కడ దొరికే మటన్ బయట దొరకదు కాబట్టి మటన్ షాఫ్టాని ఖచ్చితంగా తినాల్సిందే. దాంతో పాటు తిరామిసు ఉంది. తర్వాత ఎమాదాచి ఉంది. ఇలా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. దాన్ని గూడా మీరు ట్రై చేస్తే బావుంటది. ఇంకోటి హిమాలయాస్ అంటే మోమోస్ మనకి బాగా ఫేమస్ గదా! నేపాల్ అయినా, తర్వాత ఈ టిబెట్ అయినా, తర్వాత ఈ మనాలి నుంచి హై ట్రాన్స్ హిమాలయాస్ అందరూ మోస్ట్‌లీ మోమోస్ తింటారు. అది మీకు తెలుసు. మోమోస్‌లో అయితే యమాదాచి మోమోస్, తర్వాత చికెన్ మోమోస్, అదే విధంగా జోల్ మోమోస్. జోల్ మోమోస్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అది గూడా మీరు ట్రై చేయాల్సిందే. సో, ఫుడ్ అయితే అయిపోయింది. సెకండ్ ఏంది ఐటెమ్స్. ఇక్కడ లోకల్‌గా కొన్ని ఐటెమ్స్ దొరుకుతది. లైక్ ఇప్పుడు యాపిల్స్ ఉంటాయి గదా! ఆ యాపిల్స్‌ని డ్రై చేసి అమ్ముతారు. ఆప్రికాట్ అనే ఒక ఫ్రూట్ ఉంటది. అది అమ్ముతారు. అదే విధంగా సీ బక్థాన్ అనే ఒక కొన్ని గింజలుంటాయి. సీ బక్థాన్ అనేది ఈ హిమాలయాస్‌లో తప్ప ఎక్కడ దొరకదు. దాంతో మనము టీ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటదనమాట. హెల్త్ బెనిఫిట్స్. ఈ సీ బక్థాన్‌తో. ఇది మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి. అదే విధంగా కొన్ని బుక్సు మీకు దొరుకుతాయి. 'లైఫ్ ఇన్ స్పీటీ' అని వింటర్‌లో ఏ విధంగా లోకల్స్ ఇక్కడ బతుకుతారు. వింటర్‌లో అయితే అదే చలికాలం ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ చల్లదనం ఉంటదనమాట. అంటే బతకలేం. అంత అంటే సర్వైవల్ మోడ్ అంత డేంజర్ అయిపోతది. సో, ఇక్కడున్న వాళ్ళు లోకల్ ఇక్కడే ఉంటారు. వాళ్ళెక్కడికెళ్లరు. పైపుల్లో వాటర్ గడ్డకట్టుకుపోతది. ఎక్కడ నీళ్లుండవు. నీళ్ళు ఇక్కడ ఇలా బయట పోస్తే అది ఎమ్మటే గడ్డకట్టుకుపోతది. నీళ్లుండవు. కరెంటుండదు. బయట వెళ్ళడానికి రోడ్లన్నీ క్లోజ్ అయిపోతది మంచుతో. ఆ మంచులో ఏ రోడ్ ఓపెన్ ఉండదు. ఇక 2, 3 నెలలు ఆ ఇంట్లో అలా ఉండాల్సిందే. మళ్ళా ఇంట్లో గూడా వాళ్ళు మట్టితో కట్టుకున్న ఇల్లులో ఉంటారు. కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తారు. అంటే బతకడానికి. చాలా డేంజర్ ఉంటది. సో, వాళ్ళెలా బతుకుతారు అనే దాని మీద వీళ్ళు ఒక బుక్స్ చేసి దాన్ని అమ్ముతున్నారు. అది తీసుకోవచ్చు మీరు. ఇక మెయిన్ వచ్చేసి ప్లేసెస్. కాజా అనేది
టిబెటియన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న ఒక ప్లేస్. ఇక్కడ మొత్తం బుద్ధిస్టులు ఉంటారు. హిందూస్ ఉండరు. ముస్లిమ్స్ ఉండరు. క్రిస్టియన్స్ గూడా అంతగానం ఉండరు. మొత్తం బుద్ధిస్టులే అనమాట. మీరు లామాస్ అయినా, బుద్ధిస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని చాలా చూడొచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మొనాస్ట్రీస్, అది బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ అని ఉంటారు గదా! కాజా మొనాస్ట్రీని మీరు విజిట్ చేయాలి. కీ మొనాస్ట్రీ అనేది స్పిటి వ్యాలీ యొక్క సింబల్. కీ మొనాస్ట్రీని మీరు చూడకపోతే ఈ కాజాకి అయినా, స్పిటి వ్యాలీకి వచ్చి వేస్ట్. తర్వాత లాంగ్జా ఉంది, హిక్కిం ఉంది. అవి విలేజెస్ అనమాట. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ గూడా ఉందన్నమాట ఇక్కడ. అంటే వరల్డ్‌లో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఆ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్‌కి మీరు వెళ్ళి, మీరక్కడ ఫోటో దిగి, మీ ఇంటికి, మీ అడ్రస్‌కి మీరు పోస్ట్ చేసేయొచ్చు. అదెళ్ళిపోతది. ఇంకా స్పెషల్ చెప్పాలంటే, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇండియన్ ఆయిల్. నేను చూపిస్తాను మీకు నేను ఫ్రీ ఉన్నప్పుడు. అది ఈ వరల్డ్‌లో, అంటే ఈ భూమి మీద అత్యంత ఎక్కువ ఎత్తులో ఉన్న పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవాలని నాలాంటి చాలామంది యూత్ యొక్క కల. అంటే వాళ్ళ బైక్‌లో, అంటే ఇంటి నుంచి ఇక్కడి వరకు బైక్ మీద రావాలి. మళ్ళా ఈ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవాలనేది. ఎందుకంటే అత్యంత ఎత్తులో ఉన్న పెట్రోల్ బంక్ అన్నమాట ఇది. దీనికన్నా హైలైట్ విషయం ఏందంటే, మొత్తం స్పిటి వ్యాలీలో ఈ కాజా అనేది అత్యంత పెద్ద ఒక గ్రామం. అంటే చెప్పాలంటే ఒక సిటీ అనమాట. అంత పెద్ద గూడా ఉండదు ఇది సిటీలాగా. అంటే చుట్టూ పర్వతాలు. లైక్ ఒక మన తెలంగాణలో మండలం ఎంతైతే ఉంటదో అంత వెడల్పు, అంటే అంత ప్లేస్‌లలో ఉంటదిది. చాలా చిన్నది. హిమాలయాస్ అంటేనే మోస్ట్‌లీ తక్కువ పీపుల్ ఉంటారు. బట్ ఇది ట్రాన్స్ హిమాలయాస్. హిమాలయాస్ కన్నా ఇంకా డేంజర్‌గా ఉంటది కాబట్టి చాలా తక్కువగుంటారు. యాహ్! ఇదన్నమాట ప్రెజెంట్ అప్డేట్స్. మీరు రావాలని అనుకుంటే నా నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. నేను గైడ్ చేస్తాను మీకు. ఎక్కడ బుకింగ్ చేసుకోవాలి? ఎలా రావాలి? ప్రెజెంట్ అయితే మీకు చెప్పాను. నాకు ఆహ్, రెకాన్ పియో, షిమ్లా ఈ రూట్ మాత్రమే ఓపెన్ ఉంది. నాకు తెలిసి ఇంకా 15 రోజుల్లో ఈ మనాలి నుంచి వచ్చే రూట్ అనేది ఓపెన్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ప్రెజెంట్ అయితే చంద్రతాల్ అనేది క్లోజ్ అయి ఉంది. చంద్రతాల్ లేక్, అది ఒక చెరువు. స్పిటి వ్యాలీ ఫేమస్. మీరు స్పిటి వ్యాలీ వచ్చి చంద్రతాల్ చూడలేదంటే అసలు వేస్ట్ మీరు. ఆ స్పిటి వ్యాలీ వచ్చే వేస్ట్. అంటే అంత ఫేమస్ అది. సో, ఇప్పుడు అది మొత్తం గడ్డకట్టుకుపోయి ఉంది. అంటే ప్రెజెంట్ చలిలో. ఇక మీరు వచ్చి కూడా వేస్ట్. కాబట్టి నా ఐడియా ఏందంటే, మీరు జూన్ తర్వాత రండి. ఏందంటే రష్ కూడా బాగానే ఉంటది. 2 వైపులా ఓపెన్ ఉంటది కాబట్టి, అంటే షిమ్లా, రెకాన్ పియో, నాకో నుంచి కాజా, మనాలి నుంచి కాజా 2 రోడ్లు ఓపెన్ ఉంటది. తర్వాత చంద్రతాల్ కూడా ఓపెన్ ఉంటది కాబట్టి, మీరు అన్ని ప్లేసెస్‌ని కవర్ చేయొచ్చు. మళ్ళా కొంచెం వేడిగా, కొంచెం లిటిల్ బిట్ వేడి ఉంటది. మరి అంత చలి ఉండి మీకు ఇబ్బంది కూడా అనిపించదు. సో, బెటర్ అనమాట నాకు తెలిసి. సో, కొంచెం ఇప్పుడొస్తే మాత్రం మీరు నేను ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టు అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఒక్క చంద్రతాల్ లేక్ తప్ప. చంద్రతాల్ లేక్ అనేది, దాని ఆరిజిన్ అనేది ఎవ్వరికీ తెలవదు ఇప్పటివరకు. అది ఒక వింతలాగా అనమాట ఇప్పుడు. అందుకే ఎక్కువ మంది చంద్రతాల్‌నే విజిట్ చేస్తుంటారు, ఈ స్పిటి వ్యాలీకొచ్చిన వాళ్ళు. సో, ఇదన్నమాట. కానీ తొందరపడి అయితే మీరు బుకింగ్ జేసుకోవద్దు. నాకు ఎలా వెళ్ళాలి ఏందని నాకు ఐడియా ఉంది కాబట్టి, మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను గైడ్ చేస్తాను, బుకింగ్ చేస్తాను. సో, మీ ట్రిప్ అనేది చాలా ఈజీగా ఉంటది. తక్కువ డబ్బుల్లో అయిపోతది. అదన్నమాట. సో, అందరికి బాయ్.